ఇంకా రాత్రి నన్ను కూడా ఫుల్ తాగిన. ఇద్దరం తాగినందుకు కోపంతో ఏం చేసినా అర్థం కాలే. గొంతు కోసేస్తాను తండ్రి. చూసారా సార్ డబుల్ యాక్షన్. గొంతు కోసేస్తాను తండ్రి. గొంతు కోసేస్తే గొంతు కోసినారా? గొంతు కోసినారా? చనిపోయింది అతను. అయితే నన్ను ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. అలా కదండి. ఒక్క నిమిషం ఆగండి. అయితే గొంతు కోసిన. అయితే ఆయన అప్పటి నుంచి లేస్తలేడు, ఇంకా ఊపిరి కూడా ఆడతలేడు. చనిపోయిండేమో అనేసి నన్ను పెట్టేద్దాం, హెల్ప్ చేస్తాడేమో అని. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారా? హెల్ప్ కదండి, మీరు ఏదో చాలా సింపుల్ గా చెప్తున్నారేంటండి ఈ విషయాన్ని. గొంతు కోసినారా? అలా కదండి. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. అలా కదండి, గొంతు కోసి ప్రాణం పోవడం అంటే నేను చెప్పేది వినకపోతే మీకు కూడా తప్పు. నేను చెప్పేది వినకపోతే మీకు కూడా కోస్తా. అలా కదండి. ఒక్క నిమిషం ఆగండి. అలా కదండి, నేను చెప్పేది వినండి. మా ఇద్దరు గొడవ అయ్యి కోసాను, అట్లేం ప్రాబ్లం. మీ ఇద్దరు గొడవ నాకు సంబంధం ఏంటంటే నేను దారిని పోయేవాడిని. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నన్ను పిలవడం ఏంటండి? నేను వేరే వాళ్ళని కూడా ఎక్కించుకున్నా, వాళ్ళు కూడా హెల్ప్ చేయను అన్నారు. సో మీరేమైనా హెల్ప్ చేస్తారు అంటే ఏం లేదు, ఏమన్నా ఆ గుండెలు ఉన్నాయి కదా, ఆ గుండె దగ్గర నాకు ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ జైలు, మళ్ళీ ఆత్మ అవడం, మళ్ళీ అంత దూరం అమ్మో, అంత దూరం ఏం ఆలోచించకండి. ఆలోచించడం కదండి, నా పర్సనల్ ప్రాబ్లం నాకు ఉంటుంది కదా. నాకు ఎలాంటి రిస్క్ నాకు ఇష్టం ఉంటుంది కదండి. లేదు రిస్క్ అని కాదు, ఆయనకేం లేదు. నేను మీకేముందండి బాబు, నాకు అంటుకుంటది కదా, నాకేదో ప్రాబ్లం భయంగా. నాకు ఇప్పుడు మీరు హెల్ప్ చేయండి. నేను ఏం చెప్తా, నేను చెప్పింది విన్నాక మీరు ఏమని చేయండి. అక్కడ గుండు కనిపిస్తున్నాయా, అక్కడ తీసుకెళ్లి కొంచెం గుంతలాగా తవ్వి వేసిద్దాము. వేసేసినాక మీరు వెళ్ళిపోండి, నేను కూడా వెళ్ళిపోతా. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను అలా కానీ ఎలాంటి రిస్క్ నేను భరించలేను. నాకు ఎలాంటి అంటే ఎప్పుడు లేవండి, నాకు ఎలాంటి అంటే భయం. నేను ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. ప్రాబ్లం వస్తాను, మీరు చూడకుండా చూస్తానన్నా చూసినానన్నా పోలీసులతో ప్రాబ్లం అవుతుంది. రేపొద్దున మళ్ళీ నన్ను ఆత్మ ఏదైనా పీడించినా ఆ భయం నాకు మీరు నమ్ముతారు అవన్నీ. మరి నమ్మాలి కదండి. అబ్బాయి అంటే ఏం బాత్మ ఏం అవ్వలేదు. వద్దండి బాబు, నాకేదో ఒక్క నిమిషం ఆగండి, హెల్ప్ చేయండి. నాకు ఇది ఒక్క హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే ఎలా చేస్తామండి? ఏదైనా వేరే అనుకోండి, ఏదైనా చేయొచ్చండి. మీరు ఏదో నన్ను కార్ ఎక్కించుకున్నారో అన్న, కొంచెం అర్థం చేసుకోండి. రాత్రి అటు కొంచెం తాగి ఎక్కువై కోసేసిన గొంతు, కొంచెం ఇది ఒక్క హెల్ప్ చేయండి. ఒక 10 నిమిషాలు పని ఏం లేదు, 10 నిమిషాలు ఆడ గుంతతో పెట్టేసిపోదాం. అలా కదండి, ఇది చిన్న విషయం, వేరే విషయం తనకొచ్చిన మటర్ కదండి. మీరు చేయలేదు కదా, నేను చేసిన కదా. మీరు చేసినా నాకు వస్తుంది కదండి. ఇప్పుడు అనవసరం నేను ఎందుకు ఎక్కాను కారు అని నేను బాధ కలుగుతుంది. అలా కదండి, నా దారి నేను పోయేవాడిని ఎక్కించుకున్నారు అంటే ఏదో మంచి ఫోన్లో హెల్ప్ చేస్తున్నారు, నేను మీకు అడ్రస్ చెప్దామని చెప్పి ఎక్కిన. మీరేమో ఇలాంటి రిస్క్ ఇరికిస్తారంటే అలా కాదండి. మంచిగా అడిగినప్పుడు విను, లేకపోతే నేను నువ్వే చేసినావు అని చెప్తా. అదేంటండి, నేను చేసిన అలా చెప్తారండి. అలా కాదు, నాకు హెల్ప్ చేయండి. జస్ట్ ఇగో ఆడనే కనిపిస్తుంది. నాకు ప్రాబ్లం అవుతుంది కదండి, నాకు ప్రాబ్లం అవుతుంది కదా. మీకేం కాకుండా నేను చూస్తాను చెప్తున్నా కదా. మీరు ఇప్పుడు వెళ్ళి అంటే పక్క నేను ఇదే చెప్తా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నువ్వే చంపినావు అని చెప్తా. అలా కాదు, నన్ను ఇరికించడం కరెక్ట్ కాదు కదా. నేను వెళ్ళిపోయి అక్కడ పడేసేద్దాం. హెల్ప్ చేయండి, నాకు ఇది ఒక్క హెల్ప్ చేయండి. పడేసి అతన్ని వెళ్ళిపోదాం. మనం మిమ్మల్ని ఎడదించాలో అడదించేస్తే వెళ్ళిపోదాం. నేనే చంపినా కదా, మీరు చెప్పినా రేపొద్దున్న ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ నా మీదకి ఏమైనా వస్తుందేమో, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదండి. చేశారు ఎందుకంత టెన్షన్? నేను కదా చంపింది. టెన్షన్ కదండి, ఇది మటర్ అండి. ఇది మటర్ అంటే బాధ నాకు తెలుస్తుందండి. ఎందుకు ఎవరైనా చేసిరా? ఏమైనా చంపిరా? మీరు చంపలేదండి. అలాంటి చేస్తే మనకు ఫ్రీ అవుతుంది. అలాంటి లేదు కాబట్టి ఫస్ట్ టైం కదండి. ఇప్పుడు ఏం లేదు, తీసుకురాడ పడిద్దాం. చక్కగా ఇంటికి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, నేను మా ఊరు వెళ్ళిపోతాను. పోలీసు వాళ్ళు ఎవరైనా పట్టుకున్నప్పుడు నేను చూసుకుంటాను. ఇప్పుడు హెల్ప్ చేయకపోతే పోలీసు వాళ్ళకి అయితే ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి పిలుస్తాను.
కమలాసన్ చేస్తారు కదా ఆ? కానీ మరి ఏం చేస్తాం, మళ్ళీ ఇలా ఇరికిస్తారన్నారు కదా, ఎలా ఇరికించే కన్నా అదే బెటర్ కాబట్టి సరే అక్కడ వేసేద్దామా సరే ఆ? వెళ్దాం వేద్దాం అక్కడే వేసి మరి ఏం మరి నాకు ఏ ప్రాబ్లం రాకూడదు, ఆ? నాకు రేపు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. నేను వెళ్ళిపోతా, మా ఊరు ఇక్కడ కాదు, గోవా నేను ఉండేది. మీరు వెళ్ళిపోతారు, నేను ఉండేది ఇక్కడే కదండి, నాకు అందుకే ఇక్కడ ప్రాబ్లం. వేపిస్తున్నా నేను. ఇదొక హఠాత్ పరిణామం. ఎలా చేసినా ఎలాంటి మీరు ఇరికిస్తారంటారు, అలా పెట్టేసి వెళ్ళిపోతారంటారు. సరే కానీ చేయనా తీసుకెళ్ళనా? నా ఎక్కిన ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది.